అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? మంచు ఫ్యామిలీకి సంబంధించి ఇప్పటి వరకు ఎన్నో వివాదాలు బయటికి వచ్చాయి. చిన్న చిన్న పిల్లలు ఆడుకున్నట్టుగా కూడా కొన్ని గొడవలు బయటకొచ్చినాయి. ఎందుకంటే ఏదో ఫంక్షన్‌కెళ్తే అక్కడ మంచు మనోజ్ కార్‌లో మొత్తం షుగర్ వేశారు విష్ణు అని జెప్పేసి కొన్ని వీడియోలు కూడా బయటకు తీసుకొచ్చారు. అండ్ బంధువుల మీద దాడులు చేస్తున్నారు మంచు విష్ణు అని జెప్పేసి కూడా అంటున్నారు. ఈవెన్ రీసెంట్‌గా ఈ మంచు ఫ్యామిలీకి సంబంధించి గొడవలు స్టార్ట్ అయిన తర్వాత మంచు మనోజ్ కి సంబంధించి కొన్ని వర్డ్స్ కూడా ఎంత వైరల్ అయినాయో మనం చూసాము. అండ్ మోహన్ బాబు విషయానికి వస్తే ఈ ఆస్తి గొడవల్లో భాగంగా ఇదేనా మంచు ఫ్యామిలీకి సంబంధించి క్వశ్చన్స్ రిపోర్టర్స్ రేజ్ చేసినప్పుడు ఆయన ఉద్రేకంగా తట్టుకోలేక రిపోర్టర్ పైనే డైరెక్ట్ దాడి చేశారు. ఇదంతా చూసే ఉన్నాము. కానీ ఇప్పుడు మళ్ళీ అంటే సమసిపోయింది, అసలు ఇంకా ఏం లేదు గొడవ అని అనుకున్న టైంలో మళ్ళీ ఇంకో వివాదంతో బయటకు వచ్చింది. అదే మంచు మనోజ్ అరెస్ట్ అయ్యారు, రాత్రంతా పోలీసులు పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. అసలు ఏ కేసు అని చెప్పకుండా స్పష్టం చేయకుండా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు అని అంటున్నారు. ఇంకో పక్క మోహన్ బాబు అండతోనే ఈ పోలీసులు రెచ్చిపోతున్నారు అంటూ రకరకాల స్టోరీలు నైట్ నుంచి వినిపిస్తూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాము. అయితే దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, అసలు కేసు ఏంటి, అసలు నిజంగానే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారా పోలీసులు అని అంటే దీనికి సంబంధించి మంచు మనోజ్ ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. మరి మంచు మనోజ్ ఏం చెప్తున్నారు అనేది చూడండి. గత కొన్ని నెలలుగా అంటే డిసెంబర్ 8, 2024 నుంచి ఏం జరుగుతుందో మీరు అందరూ చూస్తున్నారు. మీ అందరికీ మై అపాలజీస్, క్షమించండి. ఎందుకంటే ఈ ఒక సమస్య నేను ఎవరి కోసం అయితే పోరాడుతున్నానో మా స్టూడెంట్స్ కోసం అండ్ మా కాలేజీలో ఆపోజిట్లో ఉన్న పని చేసుకుంటూ ఉన్న ప్రజల కోసం అండ్ వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరి కోసం. అండ్ నేను ఫస్ట్ నుంచి దాని మీద మాట్లాడుతుంటే అది తప్ప డైవర్షన్ చేస్తూ నా మీద అటాక్లు చేస్తూ నా కుటుంబ సభ్యులను లాగుతూ నన్ను ఒక మనిషిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. అండ్ భయపడతారు అనుకుంటున్నారేమో, అది జరగని పని, ఈ జన్మకి జరగదు. అది నేను తప్పు చేయలేదు. నా మీద నా భార్య మీద దాదాపు 32 కేసుల వరకు వేశారు. 32 కేసులు ఢిల్లీ నుంచి వాళ్ళ మనుషులతో, తిరుపతి నుంచి, హైదరాబాద్ నుంచి, ఎన్ని కోర్టులు ఉంటే అన్ని కోర్టుల నుంచి, ఎన్ని కలెక్టర్ ఆఫీసులు ఉంటే అన్ని కలెక్టర్ ఆఫీసుల నుంచి, అండ్ అన్ని బోగస్ కేసులే. అండ్ అన్నింటికి నాది ఒకటే రిప్లై, ఎందుకంటే నిజానికి ఒకే వర్షన్ ఉంటుంది, అబద్ధానికి అన్ని వర్షన్స్ ఉంటాయి. క్లుప్తంగా ఈ మధ్య జరిగింది. నేను ఫస్ట్ ఏం చెప్తున్నాను, వీళ్ళు బౌన్సర్స్ చేసుకొని మా వాళ్ళందరినీ కొడుతున్నారు, అక్కడ ఊరు వాళ్ళందరినీ కొడుతున్నారు, స్టూడెంట్స్ని కొడుతున్నారు అని నేను చెప్తూనే వస్తున్నాను. నేను అలా చెప్తుండగా నేను రాయచోటికి ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఒక వ్యక్తి రాకుండా ఇక్కడ వ్యాపారం చేసుకుంటుంటే సో చూసారు కదా, అంటే దాదాపు 4 నిమిషాల నిడివి ఉన్న, అంటే 4 నిమిషాల డ్యూరేషన్ ఉన్న ఒక వీడియో అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించి అందులో కాంటెక్స్ట్ ఏంటి అంటే, అసలు నన్ను ఎవరు అరెస్ట్ చేయలేదు, నేనే తిరుపతి దగ్గరలో ఉన్న బకరావుపేటలో నేను ఒక రిసార్ట్ లో నా ఫ్రెండ్స్ తో ఉన్నాను. అయితే పోలీసులు అంటే నార్మల్ గా పెట్రోలింగ్ కి వచ్చినట్టే వచ్చి నన్ను ప్రశ్నించారు. అయితే దీనికి సంబంధించి మరి నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా అన్నట్టుగానే ఉండే. సో నేను దానికి సంబంధించి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ ఎస్ఐ అంటే అధికారులు ఎవరు లేరు. సిఐ వచ్చే వరకు వెయిట్ చేసి అతనితో మాట్లాడి వెళ్ళాను అని చెప్పేసి అంటున్నారు. మనకు ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. ఆ వీడియో ఏంటంటే పోలీస్ స్టేషన్ లో మంచు మనోజ్ ఉన్నారు అని చెప్పేసి మనకు ఒక వీడియో నైట్ నుంచి హల్చల్ అవుతుంది. ఆ వీడియో కూడా మీకు ప్లే చేస్తాం విజువల్స్ లో, అది కూడా చూడండి. అండ్ అక్కడ సిఐతో మాట్లాడుతున్నట్టు ఇంకా ఇతర అధికారులతో మాట్లాడుతున్నట్టు అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి మంచు మనోజ్ స్పష్టత అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా ఒక మాట చెప్పారు, ఏంటంటే మేము మంచు మనోజ్ ని అరెస్ట్ చేయలేదు, అక్కడ అనుచరులతో ఉన్నారు, మేము ప్రశ్నిస్తే అనుచరులు మేము మంచు మనోజ్ అనుచరులం అని చెప్పేసి అనడం వల్ల మేము ఆ రెసార్ట్ కి వెళ్ళాము. ఆ రెసార్ట్ నుంచి డైరెక్ట్ గా అతనే పోలీస్ స్టేషన్ కు వచ్చారు, మిగతా డీటెయిల్స్ అన్ని మాట్లాడారు, మళ్ళీ వెళ్ళిపోయారు, అంతకు మించి మేము ఆయన అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి వాళ్ళు కూడా స్పష్టం చేశారు. కానీ ఇదంతా డ్రామా కావాలనే క్రియేట్ చేశారు మంచు మనోజ్. ఎందుకంటే నేను తిరుపతిలోనే ఉన్నాను, శాంతినికేతన్ కి సంబంధించి యూనివర్సిటీకి సంబంధించి చాలా అరాచకాలు ఉన్నాయి, ఆ అరాచకాలు బయట పెట్టడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను అంటే ఆ వీడియోలో కూడా అదే ఉంది.
ఏంటంటే అసలు కాలేజ్ కి తరపున నేను పోరాడితే దాన్ని వేరేలాగా పోర్ట్రే చేసింది మా ఫ్యామిలీ అని చెప్పేసి అంటున్నారు. అయితే దీని అందరికి సంబంధించి అంటే ఇప్పటి వరకు సమస్య పోయింది, అసలు ఈ గొడవనే లేదు అని అనుకొని కొన్ని రోజులుగా అనుకుంటున్నాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ కేసు అంటే ఇప్పుడు కేసు అరెస్ట్ అయ్యారు మంచు మనోజ్ అన్నప్పటి నుంచి మళ్ళీ అందరికీ ఇదే ఆలోచన. మళ్ళీ పెద్ద గొడవ అవ్వబోతుందా మంచు మనోజ్ ఫ్యామిలీలో ఈ గొడవ స్టార్ట్ అవ్వబోతోందా అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. ఏదేమైనా మరి చూడాలి, మరి ఈ గొడవ ఇంకా సమసిపోయినట్ట, లేకపోతే ఇంకా ఈ యూనివర్సిటీకి సంబంధించి ఇంకా గొడవలు ఏమైనా సాగుతున్నాయా, లేకపోతే లోపల లోపల జరుగుతున్నాయా, బయటికి రావట్లేదా అనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే.